బుద్ధుని బోధనల ప్రకారం మానసిక బంధాలు అంటే ఏంటో దాని గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ. చూడండి, మనల్ని మనం కొన్ని గుర్తింపులతో ముడిపెట్టుకుంటాం కదా. మన చదువు, ఉద్యోగం, మన అభిప్రాయాలు ఇలాంటివన్నమాట. దీన్నే బుద్ధుడు ఉపధి అని పిలిచారు. అసలు మన బాధలన్నింటికీ ఇదే మూల కారణం అని ఆయనంటారు. మొదటగా అసలు ఈ ఉపధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం మనకు ఇచ్చుకునే ట్యాగ్స్ అనమాట. నేను చాలా సక్సెస్ఫుల్ అని అనుకోవడం, లేదా ఒక భిక్షువు నా ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి అని గర్వపడటం కూడా ఉపధే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది, ఈ అహంకారంతోనే. ఇక రెండవది, మరి ఈ గుర్తింపులతో వచ్చిన చిక్కేంటి? మనం కష్టపడి కట్టుకున్న నేను అనే ఇమేజ్కి ఎవరైనా చిన్న దెబ్బ కొట్టినా సరే మనకు చాలా బాధేస్తోంది. ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, ఆ నొప్పి సూటిగా మన అహానికి తగులుతుంది. మొత్తం దుఃఖం మొదలయ్యేది ఇక్కడే. చివరగా మరి దీనికి పరిష్కారమేంటి? వదిలియేయడం అంటే మన దగ్గరున్నవన్నీ బయటపడేయడం కానే కాదు. నిజమైన త్యాగం అంటే త్యాగ అనేది మనసులో జరగాలి. అంటే వస్తువుల మీద, మన గుర్తింపుల మీద మనసులో ఉన్న పట్టును వదిలేయడమన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి, అసలైన విముక్తి అంటే వస్తువుని వదిలేయడం కాదు, వాటిపై మనకున్న మానసిక పట్టును వదిలేయడమే.